ఏమండవి అందరికీ హాయ్ అండి. ఈరోజు మన ఛానల్ కోసం నేను రాసిన కథ 'నేను కోరి పార్ట్ 10' అండి. ఈ కథలోని ముందర భాగాలు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చానబ్బా. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చితే ఒక బుల్లి లైక్ చేసి కథ ఎలా ఉందో కామెంట్ చేయండి అబ్బా. హెల్త్ బాగాలేదు, వాయిస్ డల్గా ఉంటుంది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. కథలోకి వెళ్ళిపోదామా మరి. కావేరికి జరిగిన ప్రమాదానికి ట్రీట్మెంట్ తీసుకుని ఇంటికి బయలుదేరుతుంది. అయితే ఆమెతో హెల్పర్గా వస్తున్న విజయకు వెంకట్ని చూడగానే ఏవేవో పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చి కావేరి విషయంలో చాలా భయపడుతుంది. ఇంట్లో ఉన్న రాజ్ శత్రువులు కొన్ని రోజులు కామైపోదామని అనుకుంటారు. ఆ రోజు సాయంత్రమే డైనింగ్ టేబుల్ దగ్గర కుటుంబ సభ్యులందరూ కూర్చోగా అమ్ము విజయను చేయి పట్టుకొని తీసుకుని అక్కడికి రాగా విజయ ఇబ్బందిగా వారందరినీ చూస్తూ సారీ అమ్ము నన్ను తీసుకొని వచ్చింది, నేను తర్వాత తింటా అంటూ వెళ్ళిపోతుండగా కావేరి గౌతమిని ఒక్కసారి చూస్తే గౌతమి కనురెప్పలను చిన్నగా ఆడించడంతో కావేరి విజయ నేనే నిన్ను పిలుచుకుని రమ్మని అమ్ముని పంపించా, తిందాం రా అంటూ అనగా అమ్ము విజయను లాక్కొని గౌతమి దగ్గరకు తీసుకుని వచ్చి నాని నువ్వు పిన్నికి తినిపిస్తావు కదా, పిన్ని తినలేదని, అందుకే నాకు ఫ్రెండ్ తినిపిస్తుందిలే అంటుంటే అమ్ము నాన్నమ్మ జయ విజయను పరిశీలించి చూస్తూ అమ్మో నువ్వు కొత్త ఫ్రెండ్ అంటున్నావు కదా, ఆమె ఈమెనా అంటూ అడగ్గా అమ్ము అవును ఈమె నా కొత్త ఫ్రెండ్, పేరు విజయ, అచ్చం పిన్నిలాగే నన్ను బాగా చూసుకుంటుంది, ఇక నుంచి పిన్నికి తగ్గేదాకా ఇక్కడే నాతోనే ఉంటుంది, నాతోనే ఆడుకుంటుంది అంటుంటే అక్కడ ఉన్న రాజ్ శత్రువులు విజయను పరిశీలించి చూస్తూ ఇంట్లో ఉన్న ఒకదాన్నే పైకి పంపించడానికి అల్లాడుతుంటే మరొకటి తయారయ్యింది అనుకుని వారు ఆల్రెడీ పైకి పంపించేసిన మనుషుల గురించి తలుచుకుంటూ ఉన్నారు. అలా వారందరూ భిన్న అభిప్రాయాల మధ్య తినడానికి సిద్ధమవుతుంటే వినీత్ రాజ్ లోపలికి వచ్చారు అప్పుడే. అలా వస్తున్న వినీత్ చేతిలో గుంటూరు స్పెషల్ అయిన మాల్పూరి ఉంది. దాంతో వినీత్ సరైన సమయానికే వచ్చాను అనుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళి ఆ వంటలన్నిటినీ చూసి వాసన పీలుస్తూ అమ్మా నీ వంటల వాసన ఆకలిని ఇంకా పెంచేస్తుంది అంటూనే ఒక్క 2 minutes రాజు నేను చేతులు కడుక్కొని వస్తాము అంటూ మాల్పూరిని అమ్ము చేతికి ఇచ్చి ఇది నీ కోసం నీ బాబాయి గుంటూరు నుంచి తెప్పించాడు అంటూ ఓరకంట కావేరిని చూడగా ఆ పూరీలు సుమారు 50 దాకా ఉన్నాయి. దాంతో గౌతమికి రాజ్ వాటిని ఎవరి కోసం తెప్పించాడో అర్థమయ్యి ముసిముసిగా నవ్వుకుంటే కావేరి ఆ పూరీలను చూసి మళ్ళీ ఏం ప్లాన్ చేశాడో ఈ మహానుభావుడు అనుకుంటూ ఉంది మనసులో. అలా అందరూ తినడానికి సిద్ధం అవ్వగా విజయ అమ్ములకి బీరకాయ కూర కలిపి పెడుతూ ఉండగా అమ్ము నాకు ఆ కూర నచ్చదు విజయ, నేను నాని దగ్గరే తింటానులే, నువ్వే కూరతో తినేసే అంటూ గౌతమి వైపు తిరగ్గా గౌతమి రాజ్ వైపు చూస్తూ రాజ్ నువ్వు కావేరికి తినిపించు, నేను పాపకు తినిపిస్తా అంటూ చెప్పడంతో ఒక్క నిమిషం కావేరికి రాజ్కి ఏమీ అర్థం కాలేదు. కానీ తల్లి చెప్పడంతో రాజ్ మారు మాట్లాడకుండా కావేరికి తినిపిస్తూ ఉన్నాడు. అలా అంత అన్యోన్యంగా వారిని చూసిన ఇంటి దొంగలకు ముద్ద దిగడమే లేదు. రాజ్ కావేరికి తినిపించడం చూసిన కుందన్ సరదాగా బావా నీకు అక్క అంటే మరీ ఇంత ఇష్టం అనుకోలేదు నేను, అత్త తినిపించమనింది అని చెప్పేసి స్పూన్తో తినిపించకుండా చేతితో కలిపి గోరుముద్దలే పెడుతున్నావే, నువ్వు పైకి కనిపించే అంత రఫ్ అయితే కాదు బావా, నీ దగ్గర కూడా రొమాంటిక్ యాంగిల్ ఉంది అనగానే కావేరికి కుందన్ మాటలకు ఒక్కసారిగా కొరపోయింది. దాంతో రాజ్ కుందన్ వైపు కోపంగా చూస్తూ కావేరికి చిన్నగా తల మీద తట్టి వెన్ను నిమిరి మంచినీళ్ళు తాగించాడు. అది చూసిన కుందన్ మిమ్మల్ని చూస్తుంటే నేను వెంటనే ఎవరో ఒకరిని చూసుకుని పీకల్లోతు ప్రేమలో పడిపోవాలనుంది బావా అనగానే కుందన్ తల్లి కవిత కుందన్ నెత్తి మీద ఒక ముట్టికాయ వేసి అరే వెధవ, ముందు పీకల్లోతులో ఉన్న బ్యాక్లాస్ అన్నిటినీ క్లియర్ చేయరా, ఆ తర్వాత రాజుతో పోల్చుకోవచ్చులే అంటూ ఉండగానే పూర్ణారెడ్డి కోపంగా
ఎరా ఇయర్ కూడా నీ బ్యాక్లాగ్స్ క్లియర్ అవ్వలేదా అనగానే కుందన్ కోపంగా తల్లివైపు చూస్తూ ఇరికించావు కదా అంటూ మనసులో అనుకుని ఇంకా రిజల్ట్స్ రాలేదులే నాన్న అవుతాలే అనుకుంటూ సరదా మాటలతో భోజనాన్ని ముగించేశారు. రాజ్ లైబ్రరీ రూమ్కి పోయి వినీత్తో అప్పుడే వచ్చిన వెంకట్తో కొత్తగా వేస్తున్న కొటేషన్ గురించి మాట్లాడుతూ ఉంటే గౌతమి అప్పటిదాకా కోడలి దగ్గరే ఉండి మందులు ఇచ్చి వెళుతూ అమ్ముని రమ్మనగా బాబాయ్ వచ్చాక వస్తానా అని అంటూ చెప్పగా గౌతమి గదికి వెళ్ళిపోయింది. విజయ కావేరితో ఆ మాట ఈ మాట చెబుతూ చిన్నగా పెళ్లి గురించి ఆరా తీయగా కావేరి బెదిరించడం చెప్పకుండా రాజు ఎక్కడో తనని చూసి ఇష్టపడ్డాడని ఇంటికి వచ్చి అడిగి పెళ్లి చేసుకున్నాడని చెప్పింది. దాంతో ఆమె అనుమానమే బలపడింది. ఈ 10 రోజుల పరిచయంలో గౌతమి మీద ఆమెకు అనుమానం ఏర్పడలేదు. మిగిలిన ఇంట్లో వారందరినీ జాగ్రత్తగా పరిశీలించాలని మనసులో అనుకుంటూ కావేరికి ఫిజియో చేస్తూ ఉండగా అమ్ములు అక్కడే నిద్రపోయింది. విజయ అమ్ముని తీసుకుని వెళ్ళిపోతూ కావేరికి జాగ్రత్తగా పడుకోమంటూ ఏమన్నా ఇబ్బందిగా ఉంటే పిలువు అంటూ చెప్పి రాజ్ రావడంతో కామ్గా రూమ్ నుంచి వెళ్ళిపోయింది. రాజ్ రూమ్కి వచ్చి చూడగా కావేరి బెడ్ మీద నుంచి దిగడానికి చూడడంతో రాజ్ ఆమె దగ్గరకు వచ్చి ఏంటి ఏం కావాలి అనగా కావేరి చిన్నపాటి గొంతుతో నేను కింద పడుకోలేను రాజ్ సోఫా మీద పడుకుంటా అందుకే వెళ్తున్నా అంటుంటే రాజ్ మనసుకు అదోలా అనిపించి దిగుతున్న ఆమెను ఆపి ఏ మిర్చి నేను మరీ నీకు అంత రాక్షసుల్లా కనిపిస్తున్నానా ఏంటి మిర్చి అనగానే కావేరి కోపంగా రాజ్ వైపు చూస్తూ నువ్వు రాక్షసుడివి కాదు రౌడీవి అంటూ చూడగా రాజ్ నన్ను రౌడీ అనొద్దని చెప్పాను కదా మిర్చి అంటుంటే కావేరి కూడా నువ్వు కూడా నన్ను మిర్చి అనొద్దని చెప్పాను కదా అంటే రాజ్ నువ్వే కదా నేను గుంటూరు మిర్చిని తేజ మిరపకాయని అని ఏదో డైలాగులు కొట్టావు అందుకే అలా పిలుస్తున్నా. మరి నువ్వు ఎందుకు నన్ను రౌడీ అని పిలుస్తున్నావు కారణం ఏంటి అనగానే కావేరి రాజ్నే చూస్తూ ఆ రోజు రోడ్డు మీద పోకిరిలా ఫైట్ చేశావు కదా అందుకే అలా పిలుస్తున్నా అంటుంటే కావేరి రాజ్నే చూస్తూ నువ్వు నువ్వు ఆ రోజు నిద్రపోలేదా అంటే కావేరి అడ్డంగా తలూపింది. దాంతో రాజ్ నువ్వు మిర్చివి కూడా కాదువే దెయ్యానివే మనిషి మాట అస్సలు వినవు చెప్పిన పని చెయ్యవు కుదురుగా ఉండవు ఊరికే నాకు కోపం తెప్పిస్తూ ఉంటావు అంటూ కావేరి మీదకు వస్తుంటే కావేరి నువ్వేమన్నా మనిషివి అనుకుంటున్నావా ఏంటి నువ్వొక పెద్ద డిక్టేటర్వి ఎదుటివారు చెప్పేది అస్సలు వినవు అర్థం చేసుకోవు కనీసం ఎదుటి మనిషికి మాట్లాడే అవకాశాన్ని కూడా ఇవ్వవు నీకు నచ్చినట్టు నీకు నువ్వు అనేసుకొని దేన్నో అర్థం చేసుకొని మనుషుల్ని మాటలతో బాధ పెడతా ఉంటావు అంటుంటే రాజ్కి కావేరి మాటలు నిజమే అనిపించి సరేలే కాని మిర్చి ఎందుకు నువ్వు నన్ను కాపాడాలి అనుకున్నావు నేనంటే నీకు కోపం కదా మరి నన్ను కాపాడి నీ ప్రాణాల మీదకు ఎందుకు తెచ్చుకున్నావు అంటూ అడగడంతో కావేరికి ఆ ప్రశ్న మనసు లోతుల్లోకి చేరి సమాధానం కోసం వెతుకులాట ప్రారంభించినా సరే పైకి మాత్రం రాజునే చూస్తూ నీకేమన్నా అయితే అత్తయ్య బాధపడుతుంది రాజు ఆమెకు నువ్వు తప్ప మరో ప్రపంచం తెలియదు నేను అత్తయ్య బాధపడడం చూడలేను పైగా నువ్వు నా భర్తవి మన పెళ్ళి ఎలా జరిగినా సరే నువ్వు నా భర్తవే మనము ఇప్పుడు ఎలా ఉన్నా సరే మన మధ్య ప్రేమ ఉన్నా లేకపోయినా బెదిరింపులు ఉన్నా బ్రతిమలాడడాలున్నా సరే చివరికైతే నువ్వు నా భర్తవి కాకుండా ఉండవు కదా నేను నీ భార్యను అలాగే నిన్ను కాపాడడం నా బాధ్యత అంటూ చెప్పి అతనినే చూస్తుంటే ఆమె నోటి నుండి అన్నిసార్లు భర్త భర్త బాధ్యత అనే పదాలను వినేసరికి రాజ్కి ఏదో తెలియని కొత్త ఫీలింగ్ అనిపించింది. అలా కొద్దిసేపు వారిద్దరూ మాట్లాడుకున్న తరువాత కావేరికి నిద్ర రావడాన్ని చూసి
ఆమెను అక్కడే సరిగా పడుకోబెట్టి, నేను సోఫాలో పడుకుంటా, నువ్వు బెడ్ మీద పడుకో, ఏదన్నా అవసరమైతే పిలువు అంటూ చెప్పి వెళ్ళి పడుకున్నాడు. రాజ్ పనుకున్నాడు అన్న మాటేలే కానీ అతనికి అస్సలు నిద్రనే రావడం మాటి మాటికి అతని చూపు కావేరి పైకే పోతుంది. కావేరికి చేతికి కట్టు ఉండడంతో హాఫ్ షోల్డర్ టీషర్ట్ వేసుకుంది. కాలికి దెబ్బ తాలూకు పట్టి ఉండడంతో షార్ట్స్ వేసుకుంది. బయట అందరి ముందు పైన లూజ్ నైటీ వేసుకునేది. బెడ్రూమ్ అవ్వడం వల్ల అలా ఫ్రీగా ఉంది. ఆమె మీద కప్పుకున్న చిన్న చున్నీ పక్కకు పోయి ఆమె అందాలన్నీ రాజ్ కంటికి కనువిందు చేస్తూ ఉన్నాయి ఆమెకు తెలియకుండానే. అలా ఆమెను చూసిన రాజ్ మనసులో తెలియకుండానే మిర్చి మోడర్న్ డ్రెస్లో హాట్ మిర్చిలా ఉంది అనుకోకుండా ఉండలేకపోయాడు. అలా ఆ సోఫాలో పడుకోలేక అటూ ఇటూ దొర్లుతూ నిద్ర రాక ఎదురుగా అంత ఆర్ట్ షోని చూడలేక రాజ్ చిన్నగా లేచి కావేరి దగ్గరకు కదిలి ఆమెనే ఒక్క నిమిషం కనురెప్ప వేయకుండా చూసి లాభం లేదు అనుకొని ఆమెకు బెడ్షీట్ని కప్పి ఆమె తనను కాపాడిన దృశ్యాలను గుర్తు తెచ్చుకుంటూ ఆ 16 రోజుల వారి పోట్లాటను, బయట దొంగ ప్రేమను తలుచుకుంటూ అతని పెదవులు విచ్చుకున్నాయి. అలా 2 రోజులు గడిచిపోయాయి. వారి మధ్య మాటల యుద్ధం తగ్గిపోయింది. తరచుగా కావేరికి తినిపించడం, తాగించడం, లేవడానికి, కూర్చోవడానికి సహాయం చేయడం వంటివి చేస్తూ ఇద్దరూ వారికి తెలియకుండానే స్నేహితులలా తయారయ్యారు. అమ్ము కావేరిని ఎక్కువగా ఇబ్బంది పెడుతుందేమో అనుకుంటూ గౌతమి చాలా భయపడింది. కానీ అమ్ము విజయతో చాలా చక్కగా కలిసిపోయింది. అమ్ము అన్ని పనులను విజయ చాలా ప్రేమగా, ఇష్టంగా చేస్తూ ఆమెను అపురూపంగా చూసుకుంటూ ఉంది. అలా విజయ, కావేరి, అమ్ము ఎక్కడున్నా అల్లరిగా ఆడుకుంటూ ఉన్నా సరే విజయ వారి మధ్య ఉంటూనే అమ్ము తల్లిని దూరం చేసిన వారి గురించి తెలుసుకునే పనిలో పడింది. కావేరి, వెంకట్ తప్ప మిగిలిన వారందరి మీద ఆమెకు అనుమానంగానే ఉంది. ఇంతలో ఆ ఇంటికి విదేశాల నుంచి వచ్చిన మిత్ర తల్లిదండ్రులను కలిసి ఇక్కడికి వచ్చింది. మిత్రను ఆ సమయంలో అక్కడ చూడడంతో గౌతమి, మిగిలిన వారందరూ షాక్ అయిపోయారు. అయినా చాలా రోజుల తర్వాత మిత్రను చూసేసరికి గౌతమి ప్రేమగా మిత్రను దగ్గరకు తీసుకుంటూ ఏంట్రా ఒక్క మాట కూడా చెప్పకుండా వచ్చేశావ్ అనడంతో మిత్ర బాధగా ముఖం పెట్టి పెద్దమ్మ, నాకక్కడ ఉండి చదువుకోవడం ఇష్టం లేదు పెద్దమ్మ. మీ అందరినీ వదిలి నేను ఉండలేకపోయా. అంతగా మీకు నన్ను చదివించాలి అని ఉంటే ఇక్కడే ఎక్కడైనా నన్ను మీకు దగ్గరలోనే జాయిన్ చేయండి అంటూ చెప్పగా రాజ్ ఆమెనే చూస్తూ చదువు గురించి తర్వాత మాట్లాడుకుందాంలే కానీ చెప్పా పెట్టకుండా ఒక్కదానివే ఎందుకు వచ్చావు ఇండియాకి అంటూ గట్టిగా అరిచినట్లు అడగడంతో మిత్ర కళ్ళ వెంట నీరు కారిపోయింది. అయినా సరే మొదటిసారి మిత్ర రాజ్కి నిజం చెప్పాలి అనుకోలేదు. ప్లీజ్ అన్నా, నాకు అక్కడ ఉండాలనిపించలేదన్నా, నేను ఇంక విదేశాలకు వెళ్ళను అంటూ అతనితో చెప్పి వదిన దగ్గరకు పోతున్నా, మనం తర్వాత మాట్లాడుకుందాం అంటూ కావేరి గదికి రాగా కావేరి కూడా మిత్రను అక్కడ చూసి షాక్ అయిపోయి ఏంటి నువ్విక్కడ అంటూ అడిగింది. గౌతమి, మిత్ర వీడియో కాల్స్ మాట్లాడుకునేటప్పుడల్లా కావేరి కూడా మిత్రతో మాట్లాడేది. కావేరి మాటలు విన్న మిత్ర వదిన ప్లీజ్ నువ్వు కూడా ఇంకా స్టార్ట్ చేయకు క్వశ్చన్స్. ఇప్పటిదాకా కింద వాళ్ళకు చెప్పి నాకు సరిపోయింది. నాకు ఎప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడు చెప్తా. అది కూడా ఫస్ట్ నీకే చెప్తా. ఇంకా ఆ విషయం వదిలేయ్ అంటూ పక్కనే ఉన్న విజయను పరిశీలించి చూస్తూ ఆమెను గుర్తుపట్టి విజయ నువ్వేంటి ఇక్కడ అంటూ అడగ్గా విజయ మిత్రను అక్కడ చూసి మిత్ర నువ్వు ఇక్కడ అంటూ అనుమానంతో అడగ్గా కావేరి విజయతో మిత్రకు ఆ ఇంటికి ఉన్న సంబంధం చెప్పింది. మిత్ర ఎప్పుడు ఆ ఇంటితో సంబంధం ఉన్న మనిషి అని బయట చెప్పుకోదు. రాజ్ శత్రువుల కన్ను ఆమె మీద పడుతుంది అనుకుని. దాంతో విజయ కావేరికి తనకు మిత్రకు మధ్య ఉన్న సంబంధం చెప్పింది.
విజయ, మిత్ర ఒక 6 నెలల పాటు ఒకే హాస్టల్ రూమ్లో రూమ్మేట్స్గా ఉన్నారు అంటూ వారి పరిచయం గురించి చెప్పి, మిత్ర చాలా మంచిదని, ఆమె హాస్టల్లో ఉన్నప్పుడు తనతో పాటు మెడికల్ క్యాంప్స్కి కూడా వచ్చి సోషల్ సర్వీస్ చేసింది అంటూ దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటే, విజయకు, మిత్రకు మాటల సందర్భంలోనే అనుకోకుండా అవని అనే పేరు బయటికి వచ్చింది. పేరు పలుకుతా మిత్ర చాలా భావోద్వేగానికి గురి అయింది. అవని అనే పేరు వినగానే విజయ కంట్లో కన్నీరు తిరుగుతూ ఆ రోజు జరిగిన సంఘటనలు గుర్తుకు వచ్చాయి. కావేరి వారిద్దరి ఫీలింగ్స్ని అర్థం చేసుకోలేక, నాకు విషయం చెప్పండి, ఈ అవని ఎవరు? ఆమెను గురించి ఆలోచిస్తూ మీరెందుకు అలా అయిపోయారు అంటే, మిత్ర కావేరికి కొద్ది దూరంలో ఆడుకుంటున్న అమ్ముని చూయిస్తూ, అమ్ము వాళ్ళ అమ్మ పేరు అవని వదిన. చాలా మంచిది. వెంకటన్న అవనిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అవని వదిన ఈ ఇంటికి రావడం వెంకటన్న వాళ్ళ నాన్నకు ఇష్టం లేదు. కాబట్టి అన్న ఊటీ దగ్గర ఉన్న మన బ్రాంచ్ని చూసుకుంటూ అవనితో అక్కడే ఉన్నాడు. చిన్నగా మళ్ళీ వారి మధ్య మాటలు మొదలయ్యాయి. అవని వదిన అమ్ముకి జన్మనిచ్చిన కాన్నుంచి వీరి మధ్య రాకపోకలు పెరిగాయి. కానీ అనుకోకుండా ఒకరోజు జరిగిన సంఘటన వల్ల ఒకే రోజే అవని వదిన, వెంకట్ వాళ్ళ నాన్న ఇద్దరూ చనిపోయారు. అమ్ముని మాత్రం ఈ విజయే కాపాడింది అంటూ చెప్పింది. తనకు తెలిసిన నిజం మిత్ర చెప్పినా సరే, కానీ అసలు నిజమేంటో విజయకు మాత్రమే తెలుసు. ఇలా ఆ రూమ్లో కొద్దిసేపు ఆ ముగ్గురు మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి కుందన్ వచ్చాడు. మిత్ర వచ్చింది అని తెలిసిన కుందన్ ఒక్క నిమిషం కూడా కాలేజీలో ఉండలేక పరుగున వచ్చి ఆమె ముందు నుంచోగా, అతనిని చూసిన మిత్రకు ఒక్క నిమిషం ఊపిరి ఆగినంత పని అయ్యి, ఇక అక్కడ అతని ముందు ఉండలేక, వదినా, ప్రయాణం వల్ల చాలా టైర్డ్గా ఉన్నా, నేను వెళ్తున్నా అంటూ వారికి చెప్పి ఆ రూమ్ నుంచి వెళ్ళగా, కుందన్ కూడా ఆమె వెనకనే బయటికి నడిచాడు. ఏవండోయ్, మరిప్పుడు కథలో విజయకు తెలిసిన రహస్యాల వల్ల ఆ ఇంట్లో దొంగలు బయటపడబోతారా? మిత్రకు, కుందన్కు ఉన్న సీక్రెట్ ఏంటి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి. వాయిస్ గురించి మాత్రం కామెంట్ చేయమాకండబ్బా, కొంచెం అడ్జస్ట్ అవ్వండి.